ప్రతి వాళ్ళకు కూడా దరిద్రం పోయింది. అందరూ అందుబాటులో ఉన్నారు. కానీ తెలుగుదేశం ఇవాళ కాదు, ఇంకా 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ వాడు రాడు. ఎవరు? చంద్రబాబు. ఇవాళ జగన్ ప్రతి పథకం కూడా పెట్టిండు కాబట్టి ప్రతి పథకం ఎత్తుండు, చెప్పింది చేస్తాడు. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే రైతులకి, పేదలకి, ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళు చేసి పెట్టి మేలు చేసేవాళ్ళు వాళ్ళు. అయితే చంద్రబాబు అంత మాయకోతలు చెప్పి మోసాలు చేసి వాడు ఒకప్పుడు చంద్రబాబుకి 2 ఎకరాల్లో పొలం, ఎర్ర పొలం. వాడు నేను రాజకీయాల్లోకి వచ్చినాక వాడికి 2 ఎకరాల పొలం. ఇవాళ 6 లక్షల కోట్లు సొమ్మని సంపాదించిండా, వాడు సొమ్మని సంపాదించిండా. వాడు ఇవాళ వచ్చి వాడు తప్పులు చేసి జైల్లో ఉండి వాడు జగన్ చేసిండ చేసిన తప్పులకు నువ్వు పడ్డావు జైల్లో. జగన్ చేయలే, ఎవరు చేయలే. నువ్వు చేసిన తప్పులు మొత్తం నువ్వు 2 ఎకరాలు 6 లక్షల పైసలకు నీకు ఎట్ట సంపాదించను? నీ బాబు సొమ్మని సంపాదించునా? కక్షాది బోలే అరెస్ట్ చేశారు చంద్రబాబు. అస్సలు జగన్ది కుట్ర లేదు. అసలు మా వైసీపీ నాయకులకు కూడా లేదు, జగన్కి లేదు, ఎవరికి లేదు. తప్పు చేసిండు జైలు. నువ్వు కాదు, నేను కాదు, ఎవరైనా తప్పు చేసినప్పుడు ఎవరైనా కానీ జైలు పోవాల్సిందే. అయితే అది పచ్చిపచ్చి అమ్మేనో లేకపోతే ముఖ్యమంత్రి మీదనో కలపటం అది తప్పు. వాడికి తెలుసు తప్పు చేసిండని, వాడికి తెలుసు. చంద్రబాబుకి తెలుసు తప్పు చేసిండని. ఎక్కడైనా మన మాషల్లా ఎమ్మెల్యే గారు చేసే పనులు సూపర్గా ఉన్నాయి. అయితే ప్రతి వాళ్ళని కూడా పట్టించుకొని ప్రతి వాళ్ళకి చేస్తుండు. ఇవాళ ఏదో కులం లేదు, రాజకీయం లేదు, ఇబ్బంది లేదు. ప్రతి వాళ్ళకి కూడా జనాలు ఇలా వచ్చారు. జనాలు వీళ్ళందరిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? వీళ్ళందరిని చూస్తుంటే ఇంకా కళ్ళ పండగ ఉండి 20 ఏళ్ళు కూడా ఎవరు చేత తెలుగుదేశపోడు చేత కాదు, వాడు వల్ల కాదు. వాడు పల్నాడు గడ్డ, పిల్లల గడ్డ. పవన్ కళ్యాణ్ అంటున్నాడు ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ రాబోతున్నాడు. వాడు పనులు చేస్తాడు. వాడు మేము నాయుడినే, వాడు నాయుడే. అయితే వాడు ఏం చేసిండు? నాయుళ్ళంతా నాయకుడు ఓరు నాయులు ఉంది. నాయులతో ఒక్క ఓటు వేయించుకోమను, ఒక్క సీటు వాడిని గెలుచుకోమను. అది నేను చూస్తాను. మరి ఎవరోడు జగన్ ఉన్న 4 మాటలు కూడా జగనే వస్తాడు. ఈ పనులు ఎందుకని మరి తెలుగుదేశానికి ఓటు వేయాలని చూస్తున్నాడు? నాయుళ్ళందరినీ తీసుకొచ్చి తెలుగుదేశం సపోర్ట్ చేయండి. నాకు కూడా ఒక 60 లక్షలు ఇస్తా అంటే నేను కూడా చెబుతా.